దేవుని యొక్క సేవకులముగా మనము ఉన్న స్థాయికి మనం సంఘాన్ని మనం తీసుకుని రాగలం. మందసము వెళ్ళని చోటకి ఇశ్రాయేలీలు వెళ్ళలేరు. దేవుడు లేని స్థలానికి మనల్ని పిలవలేడు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు మీకు నా తండ్రి ఇంట నివాసాలను సిద్ధపరుస్తాను, నేను ఎక్కడ ఉంటానో నేను లేని స్థలం కాదు, నేను ఉన్న స్థలానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేను లేని స్థలానికి మిమ్మల్ని తీసుకొని పోలేను. ఇప్పుడు నువ్వు నాతో రాలేవు, నేను వెళ్ళిన తర్వాత నువ్వు నాతో వస్తావు. నేను లేని స్థలానికి నువ్వు రాలేవు, నేనున్న స్థలానికి మాత్రమే నువ్వు రాగలవు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ మీ కొరకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి నేను వచ్చి మిమ్మల్ని నేను ఉన్న చోట ఉండుటకు తీసుకొని వెళ్తాను. ఎటువంటి స్థలానికి అంటే తన పరిచర్య ముగింపులో, లేకపోతే పరిచర్య పరిపక్వతలో అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, మేము మిమ్మల్ని పిలిచేది ఎక్కడికి అంటే మేము ఉన్న చోటుకి. మీరెక్కడున్నారు అంటే మేము అనుభవాల్లో లేము, గొప్ప 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 దర్శనాల్లో లేము, మేము ఇప్పుడు ఆయనతో సహవాసంలో ఉన్నాం. దైవ సేవకులుగా మన దగ్గర మెసేజ్లు ఉంటాయి, మన దగ్గర సహవాసం ఉంటుందా?